మన్సూర్ అలీ ఖాన్ గారు కడప నగర టీడీపీ అధ్యక్షుడు వారు. మీరు టీడీపీలో చేరి ఎన్నాళ్ళైంది? తర్వాత టీడీపీలో చేరిన తర్వాత మీ యాక్టివిటీస్ ఏమిటి? మీకు అకస్మాత్తుగా నగర అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి గల కారణాలు చెప్పండి. ముందుగా ఇలియాస్ గారికి మరి ఇలియాస్ గారి ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్లందరికీ నమస్కారాలు, మరి అస్సలాము అలైకుం. మీరు అడిగిన ప్రశ్నలకు ఒకటే జవాబు. ఫస్ట్ థింగ్, డిసిప్లిన్ ఉంటే ఎక్కడైనా ఎదగచ్చు. ఇది ముందు ఎందుకు చెప్తున్నానంటే, నేను పార్టీలో జాయిన్ అయిన కేవలం 2 సంవత్సరాలకే నేను కడప నగర అధ్యక్షునిగా ఎన్నికడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దీని ముఖ్య కారణం ఏంటంటే క్రమశిక్షణ ప్లస్ ఏదైనా ఒక నమ్మకం. నాయకులు, మా పార్టీ అధిష్టానం కానీ నా మీద ఉంచిన నమ్మకము, వీటి అన్నింటికీ మించి ఫలానా లయన్ పి ఖాసిం ఖాన్ అనే వ్యక్తి కుమారుడు, ఆయన ఉన్నతమైన వ్యక్తి, ఆయన కొడుకు కూడా అదేవిధంగా ఉంటాడు, నమ్మచ్చు. ఈ పిల్లోడు కన్నా పార్టీలో ఉంటే పార్టీ ఎదిగేదానికి ఆస్కారం ఉంది. ఫలానా ఖాసిం ఖాన్ అనే వ్యక్తికి చాలా పరిచయాలు ఉన్నాయి కడపలో. దాంతోపాటుగా సేవా తత్పరుడు, విద్యావేత్త, ఇవన్నీ ఉండబట్టి మా నాన్నగారి తరపున నాకు అది ఒక నమ్మకం అనేది ఏర్పడి, నేను కూడా మా నాన్నగారు చెప్పినట్టు ఒక మంచి నిర్దేశంలో నడిచినాను కాబట్టి నాకు తక్కువ కాలంలోనే ఈ పదవి రావడం అనేది జరిగింది. ఇప్పుడు ముస్లింలకు ప్రత్యేకంగా అన్ని సంక్షేమ పథకాలు గతంలో 14లో టీడీపీ ఫామ్ అయినప్పుడు ఇచ్చిన హామీలు, అప్పుడు అమలు చేసిన పథకాలు ఇప్పుడు ముస్లిం సమాజానికి ఏమాత్రం అందడం లేదని కొందరు బయట ముస్లిం కమ్యూనిటీ ఆరోపణలు చేస్తారు. దాని మీద మీ ఉద్దేశం ఏంటి చెప్పండి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు జరిగిన పథకాల కన్నా ఈసారి ఈ ప్రభుత్వం మన టీడీపీ ప్రభుత్వము ముస్లిం మైనార్టీలకు ఇంకా ఎక్కువ అందిస్తూ ఉంది. మీరు బడ్జెట్ చూడండి, మనకు గతంతో పోల్చుకుంటే ఎంత బడ్జెట్ ఈసారి మనకు రిలీజ్ చేసినారు, ఎంత బడ్జెట్ మనకు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు కేవలం ముస్లిం అనే తీసుకోకూడదు. ఇప్పుడు తల్లికి వందనం అది కేవలం అంటే ముస్లింలు కాకుండా ఇతరులకు వస్తుంది, అట్లా కాదు, అందరికీ వస్తుంది. అట్లా అందరు ప్రజలకు అందే ప్రతి ఒక్క ప్రయోజనాలు కూడా ముస్లింలకు అందుతున్నాయి, అందరికి అందుతున్నాయి. కానీ ముస్లింల కోసం ప్రత్యేకంగా అంటే ఒక్క దుల్హన్ పథకము అది తప్పనిచ్చి, అది కూడా వైసీపీ ప్రభుత్వం ఎత్తివేసింది. ఇప్పుడు ఈరోజు మైనార్టీలంతా కష్టకాలంలో ఉండారు, మైనార్టీలకు పథకాలు అందడం లేదంటే దాని ముఖ్య కారణము వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వము కేవలం ముస్లింకే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే దోచిపెట్టేసి ఈ ప్రజలకు అప్పు చేసి పప్పుకూడు పెట్టినట్టు మొత్తము మనకున్నటువంటి ఒక బడ్జెట్ అంతా నాశనం చేసేసి ఏమీ లేకోకుండా అప్పు చేసి సాగింది. ఇప్పుడు కన్నా ఇంకోసారి ఆయన వచ్చింటే సరే రాష్ట్రం అమ్ముకొని మమ్మల్ని కూడా ఏదైనా వేరే రాష్ట్రాలకు మనం కూడా వెళ్ళిపోయినది వలసగా. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వము ఏం చేయడం లేదు చెప్పండి మైనార్టీల కోసము? మీరు చెప్పండి, ఏం చేయడం లేదా? స్కాలర్షిప్ ఇవ్వడం లేదా? ఫారిన్ విద్య ఇవ్వడం లేదా? ఇమాం మౌజన్లకు వేతనాలు ఇవ్వడం లేదా? మసీదు డెవలప్మెంట్కి ఇవ్వడం లేదా? రంజాన్ నెలలో ప్రతి ఒక్క మసీదు కూడా క్లీన్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఊర్లో కూడా మైనార్టీల తరఫున ఇఫ్తార్ బిందు ఇచ్చారు. ఇప్పుడు అదేవిధంగా తీసుకుంటే మైనార్టీలకు ప్రత్యేకంగా రాజకీయంలో రాణిస్తున్నారు, ఈరోజు యువత రాణిస్తున్నారు. ఈరోజు నేను కూడా ముస్లిం మైనార్టీనే. ఇప్పుడు నాకు కూడా నగరాధ్యక్షుడు ఇచ్చినట్టే ఊరికి ఇవ్వరు కదా. ఇప్పుడు మీరు గతంతో పోల్చుకుంటే ఈసారి మైనార్టీలు ఉన్నంత ఫ్రీగా గతంలో ఎప్పుడూ లేరు. మీకు చైర్మన్ పదవులలో మైనార్టీలు ఉన్నారు, మినిస్టర్ పదవులలో మైనార్టీలు ఉన్నారు, దీంట్లో ఎమ్మెల్యేల స్థానాల్లో మైనార్టీలు ఉన్నారు. గతంలో పోల్చుకుంటే ఈసారి టీడీపీ ప్రభుత్వం మైనార్టీల కోసం ఇంకా ఎక్కువ చేసిన పొత్తు ఉన్నా కూడా ఇది గ్రహించాలా. ఇంకోటి ఏమంటే పథకాలు అందడంలే, ప్రత్యేకంగా ఒక దుల్హన్ పథకం తప్పనిస్తే మిగతా పథకాలు అన్నీ అందుతున్నాయి, దానికి మించి కూడా కొత్త పథకాలు అందుతున్నాయి. ఈ పథకాల పక్కన పెట్టేస్తే మన ముస్లిం సామాజిక వర్గంలో చదువుకున్న పిల్లోళ్లకు రేపు ఉద్యోగ అవకాశాలు ఏంది, మన పిల్లోల భవిష్యత్తు ఏంది? ఉచిత పథకాల గురించి ఆలోచించేదానికన్నా మన పిల్లోల భవిష్యత్తు ఏంది? రేపు అంధకారంలో ఈరోజు పథకాలు తినేసి రేపు అంధకారంలో పిల్లలు నెట్టకూడదు.
ఇప్పుడు మీరు గవర్నమెంట్ స్కూల్స్ తీసుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ఇక పక్క చదువు బాగుండాలా, తర్వాత చదువు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వైజాగ్ లాంటి నగరాలు, అమరావతి లాంటి నగరాలు ఎన్ని డెవలప్ అయితే ఆటోమేటిక్గా కొన్ని లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఆ అభివృద్ధి పైన నారా లోకేష్ గారు, మన గౌరవ నారా లోకేష్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. మనమంతా దానిపైన ఆలోచించాలి కానీ ఈ చిన్న చిన్న పథకాలు అవి ఇవి ఆలోచించకూడదు. ఇప్పుడు నగరాధ్యక్షుడిగా ఎన్నికైనారు కదా మీరు కడపలో, టీడీపీ నగరాధ్యక్షుడిగా మీ వంతు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారా లేదా పథకాలు ప్రజల్లోకి తీసుకుపోతున్నారా? నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ ప్రజలలో పటిష్టంగా ఉండాలా. గతంలో కడపలో పార్టీ సరిగా లేకుండా ఉండింది టీడీపీ పార్టీ. అది నాయకత్వ లోపమా ఇంకో లోపమా నా అనవసరం. ఇప్పుడు మా గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి సమక్షంలో, మా గౌరవ నాయకులు శ్రీనివాసరెడ్డి అన్న సమక్షంలో కడప ఎంతవరకు డెవలప్ అవుతుంది, కడప ప్రజలకు ఏమవసరం ఉంది, దానిపైన వాళ్ళు పనిచేస్తున్నారు. నగర అధ్యక్షునిగా నేనేం పనిచేస్తున్నానంటే పార్టీలు ఏమైనా విభేదాలు ఉన్నాయా, పార్టీలు ఏమన్నా మన కార్యకర్తలు ఎట్లా ఉన్నారు, పార్టీ డివిజన్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు ఏ విధంగా పనిచేస్తున్నారు, వీళ్ళకు మా నాయకులకు సమన్వయం మెయింటైన్ చేయాలా. ఆ పని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు నేను పార్టీని ఒక డిసిప్లైన్గా తీసుకెళ్తున్నాము. పంచువల్గా ఏం పని జరిగినా కూడా ఒక సమూహం మేమంతా కలిసి చేయాలా అనే ఏకత్వం రావాలనేసి ప్రతి ఒక్క ఏ విషయం వచ్చినా కూడా అంతా కలిసికట్టు పనిచేస్తున్నాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు కడపలో పటిష్టంగా టీడీపీ పార్టీ నడుస్తూ ఉంది. దీనికి ముఖ్య ఉద్దేశం మా నాయకులు మాధవిరెడ్డి వదిన గారు, వాసన్న గారు, వాళ్ళు చెప్పినట్టుగా చేయడం నా బాధ్యత, నేను చేస్తున్నాను. ఇప్పుడు కడప నగరం టీడీపీ హయాం అధికారంలో వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, అభివృద్ధి జరుగుతుంది. ఆ అభివృద్ధి గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా ఈ ప్రభుత్వం 2 ఏళ్ల ప్రభుత్వం చేస్తుంది. మీరు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే నక్కకు నాగాలో కానీ పోల్చుకున్నట్టే. ఎందుకంటే గతంలో మా సిగ్గుచేటు ఏందిరా అంటే గతంలో వైసీపీలో ఒక ముఖ్యమంత్రి మన జిల్లా నుండే, ఉప ముఖ్యమంత్రి మన జిల్లా నుండే, మైనార్టీ శాఖ మంత్రి మన జిల్లా నుండే, గొప్ప గొప్ప నాయకులు పుట్టిందంతా వైసీపీ పార్టీ వాళ్ళంతా పుట్టిందా కడప జిల్లా నుంచే. కానీ కడప జిల్లా దేనికి నోచుకోలేదు. కానీ ప్రస్తుతం మీరు కనుక చూస్తే కొప్పర్తి బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. కొప్పర్తితో పాటు కడప ప్రజల గురించి ఆలోచిస్తే కడపలో దాదాపు గత ప్రభుత్వాల్లో టెంకాయలు కొట్టి చిన్న చిన్న పనులు కూడా చేయకోకుండా వచ్చిన అమృత్ ఫండ్స్ను కూడా మిస్యూజ్ చేసి ఇష్టానుసారం కట్టి ఇష్టానుసారం ఇది చేసి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సొంత నాయకులపైనే నమ్మకం లేక ఒక ఐఏఎస్ క్యాడర్ను తీసుకొచ్చి కమిషనర్గా ఏర్పాటు చేసి ఆయన పనులు చేయించుకున్నట్టు కాలం గడిచింది వైసీపీ ప్రభుత్వంలో. కానీ ప్రస్తుతం మన గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి వదిన గారు, వాసన్న గారు ప్రత్యేక దృష్టి కడపలో ఇప్పటికి కూడా 50% ఏరియాస్లో రోడ్స్ లేవు, కెనాల్స్ లేవు, పరిశుభ్రం జరగట్లేదు. 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వమే నడిపింది కడప కార్పొరేషన్ని. ఎప్పుడు కూడా టీడీపీ టచ్ చేయలే. కానీ ఈసారి ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వము కడప కార్పొరేషన్ కైవసం చేసుకుంటుంది. ఇప్పటికి కూడా 2 ఏళ్ళు అవుతుందంటే మీరు చెప్పి 2 ఏళ్ల నుంచి కొత్త బ్రిడ్జెస్ పడుతున్నాయి కడపలో. కొత్త వాటర్ ఫెసిలిటీస్ ఈరోజు బ్రహ్మం సాగర్ నుండి డైరెక్ట్గా పైప్ లైన్ తెస్తున్నారు కడపకు. నీటి కొరత ఉంది, తాగునీటి కొరత ఉంది, అది కూడా సాల్వ్ అవుతుంది. దాంతోపాటు డ్రైనేజ్ వాటర్ అంతా బుగ్గంకలో కలిసి, బుగ్గంక పెన్నా నదిలో కలిసి నీళ్లు కలుషితమవుతున్నాయి. దానిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఎస్టీపీలు కట్టిస్తున్నారు. ఇలా తీసుకుంటే కన్నా ఇప్పుడు రోడ్లు పడుతున్నాయి, 50% రోడ్స్ పడుతున్నాయి. మనకు ఒక అదృష్టం ఏంటంటే కడపలో ఎమ్మెల్యే గారు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అంత హార్డ్ వర్క్ వాసన కూడా చేస్తారు. అది మన అదృష్టం. మనకేంటంటే ఏమన్నా ఫండ్స్ ఏమన్నా కొద్ది కొరత అనిపిస్తే వాసన్న గారు వెంటనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ కొరత ఉంది, ఖచ్చితంగా మీరు చేయాలని చెప్పి కూర్చొని పని చేయించుకొని ఫండ్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఈరోజు కడపలో షామీరియా బ్రిడ్జెస్ కానీ, లా కాలేజ్ బ్రిడ్జెస్ కానీ, కడప కార్పొరేషన్ కూడా ఫండ్స్ వస్తున్నాయి. దాంతోపాటు మీకు ముఖ్యంగా చెప్పడం మర్చిపోయినా నేను, ప్రతి ఒక్క 6 నెలలకు ఒకసారి మీటింగ్ కండక్ట్ చేస్తారు. మీటింగ్ కండక్ట్ చేసి R&B డిపార్ట్మెంట్ గతంలో ఏం చేసింది, ఇప్పుడేం చేస్తూ ఉంది, వాళ్ళకి డెడ్లైన్ ఫిక్స్ చేస్తారు. ఈ డెడ్లైన్ కల్లా వర్క్స్ కంప్లీట్ కావాలని. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ పిలిపిస్తున్నారు, కార్పొరేషన్ వాళ్ళని పిలిపిస్తున్నారు, ఇరిగేషన్ వాళ్ళని పిలిపిస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అందరినీ పిలిపిస్తున్నారు. మీరు 6 మంత్స్లో మీరు చేసిన పని ఏంది, మీ ప్రోగ్రెస్ ఏంది, ఈ 6 మంత్స్లో జరగాల్సిన పనులు జరిగినాయా, ఏవేవి ఆగినాయి, ఎందుకు ఆగినాయి, ఇది ఎట్లా తీసుకెళ్ళాలి ముందుకు,
దీంతోపాటు నెక్స్ట్ రాబోయే 6 నెలలకు ముందుగానే ప్రణాళిక ఏం చేయబోతున్నారు, మా తరపున ఏమన్నా అవసరమా, మేమేమన్నా నాయకులతో మాట్లాడాలా, అధికారులతో మాట్లాడాలా, ఈ విధంగా చర్చించుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈరోజు మీరు నన్ను అడుగుతున్నారు కదా, ఒకసారి ఎప్పుడైనా మీరు కడపకి వెళ్ళినప్పుడు కడపలో అడగండి ఎంత బాగా అభివృద్ధి జరుగుతుందో. ఇప్పుడు మననే వాళ్ళు దిగినారు, రంజాన్ ఎట్లా అయిపోయిందో వాళ్ళది కూడా గడువు అట్లా కలిసిపోయింది. ఏమంటే రంజాన్ శుభంతో మేము కార్పొరేషన్ స్టార్ట్ అవుతుంది, వీళ్ళు ఆడికి ఆగిపోయినారు, ఇంకా వెళ్ళిపోయాయి, వాళ్ళకి అంతా ముగిసినట్టే. ఇప్పుడు ఈ నుంచి కొత్తదనం వస్తుంది. స్పెషల్ ఆఫీసర్ని ఏర్పాటు చేశారు కడప కార్పొరేషన్లో. పనులు కూడా చాలా బాగా జరుగుతాయి ఇక మీదట. ఎందుకంటే వీళ్ళు అన్యాయాలను, అక్రమాలను, దౌర్జన్యాలను ప్రోత్సహించే వాళ్ళు వెళ్ళిపోయినారు కాబట్టి ఇక మీద నుంచి కడప కార్పొరేషన్ సాఫీగా సాగుతుంది. దీంతోపాటు మన ఎమ్మెల్యే గారు వాసన్న గారి మంచి డైరెక్షన్స్ కూడా అందిస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కడప ప్రజలు ఆనందంగా జీవించడానికి ఆస్కారాలు ఎక్కువ ఉన్నాయి. ప్రశాంతత అనేది వాళ్ళ సొసైటీలో నిలదొక్కుంటారు. ఇంకో విషయము, ఇప్పుడు ముఖ్యంగా నేను మా ఎమ్మెల్యే గారి గురించి వాసన్న గారి గురించి చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, వాళ్లకు ధనం పట్ల ఆశ లేదు. వాళ్ళు కేవలం కడప ప్రజల గురించి, కడప రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. కాబట్టి మనకు కూడా ఫ్రీ హ్యాండ్ ఉంది, ఎక్కడికి వెళ్ళినా కూడా బాగా నీట్గా పనిచేసుకుందని ఆస్కారాలు కలుగుతున్నాయి. థ్యాంక్ యూ. నా సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో వచ్చేది కాదు, ఇప్పుడైతే ఇచ్చిన బిల్లులు ఇచ్చిన ఒక 15-20 రోజులకే సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేసి ఎమ్మెల్యే వారి చేతికి ఇస్తున్నారు. మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చి లబ్ధిదారులకు పిలిపించి వాళ్ళు పంపిణీ చేస్తున్నారు. దానికి అంటే టీడీపీ చాలా చురుగ్గా పనిచేసినట్ట, లేకుంటే గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా సీఎం రిలీఫ్ ఫండ్ ఈ ప్రభుత్వంలో వచ్చినట్ట? మీకు ముఖ్యంగా ఒక విషయం వినవించదలుచుకున్నాను. సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయి మీద తిరిగి వైసీపీ ప్రభుత్వం తీసుకుపోయి ఇస్తానే కూడా టేబుల్ వరకే పరిమితం, టేబుల్ డెస్క్లలో ఉంటాయి. ఒకవేళ సీఎం ఆఫీస్ వరకు వెళ్ళినా కూడా వచ్చింది 100% పోతే వచ్చే 20-30%. మళ్ళీ దాంట్లో కకృతి పడి కమిషన్లు కూడా తీసుకునేవాళ్ళు, అంటే శవాల పైన చిల్లర ఏరుకునే విధంగా ఉండింది. ఈసారి మీరు కడపలో మీరు కన్నా ఆలోచిస్తే మా గౌరవ ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, వదిన గారు ఏం చేశారంటే వాళ్ళకు కావాల్సిన అప్లికేషన్ కూడా సొంతంగా ప్రింట్ చేసి ఇస్తారు ఆఫీస్లో, ₹1 కూడా ఖర్చు లేకోకుండా. ఇంకోటి ఏం తెలుసా, ఏ నాయకుడు కానీ ఏ బూత్ ఇన్ఛార్జ్, డివిజన్ ఇన్ఛార్జ్ తోడు పోవాల్సిన అవసరం లే, డైరెక్ట్ పోవచ్చు, అప్లికేషన్ ఇవ్వచ్చు, ఇంత ఖర్చు అని చెప్పి సీఎం రిలీఫ్ అప్లై చేయొచ్చు. నేను చూస్తాను చాలా మంది అప్పులు చేసి బంగారు తాకట్టు పెట్టి ఆపరేషన్లు ఇమీడియట్ చేయించుకొని ఇబ్బందులు పడే వాళ్ళు అందరూ ఎంతోమంది నా కళ్ళ ముందర వచ్చినారు, సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్నారు, బాధపడినారు, ఏడ్చినారు కూడా. ఈ సమయంలో మీరు మమ్మల్ని ఆదుకున్నారు మేడం, మేము మిమ్మల్ని మర్చిపోమని. నాకు చాలా ఆనందం వేసింది మా ఎమ్మెల్యే గారు చేసే సేవలు. నిజంగా చెప్పాలంటే ఇప్పటికీ దాదాపు 6 కోట్ల చిల్లర సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినారు 19 నెలల కాల వ్యవధిలో. ఎల్ఓసి దాదాపు ₹1 కోటి ఇప్పించారు. మొన్నైతే 2 రోజుల్లో ఆపరేషన్ చేయాలా, 2 రోజుల ముందే ఒక ఇది వచ్చిందనమాట, ఎల్ఓసి అప్లికేషన్ మాధవిరెడ్డి వదిన గారికి వచ్చిన వెంటనే, లేదు ఇది కన్నా క్యాన్సర్ పేషెంట్ ఆమె కన్నా అప్లై చేయకపోతే ఆమెకు ఇబ్బంది, సీరియస్ అయిపోతుంది కండిషన్. అప్పుడు ఏం చేశారంటే స్వయంగా విజయవాడ వెళ్ళి సీఎం గారితో సంతకం పెట్టించుకొని వితిన్ 24 అవర్స్లో 8 lakhs 10 lakhs సీఎం రిలీఫ్ ఎల్ఓసి ఇప్పించారు. అంత మంచి ఘనత మా ఎమ్మెల్యే గారిది. మీరు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురించి చెప్పాలనుకుంటే మా వదిన గారు ఇచ్చిన 12 అవర్స్లోనే ఆయన శాంక్షన్ చేసి ఇచ్చినాడు ఎల్ఓసి. ఇంకా ఆడ మీరు ఒకసారి ఆలోచన విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు ఎంత ఫాస్ట్ ఉన్నారో అక్కడ సీఎం గారు అంత ఫాస్ట్ ఉన్నారు. ఈరోజు కూడా మీరు పేపర్ చూడండి, ఈరోజు కూడా సంతకం పెట్టారు మన నారా చంద్రబాబు నాయుడు గారు, కొన్ని 100 కోట్లు రిలీజ్ చేశారు. ఇవెంత జనాలు మర్చిపోతారని మీరు చెప్పండి. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటూ ఎవరైనా మర్చిపోతారా? ఈరోజు కడపలో అదే పరిస్థితి. ఇంకోటి ఏం తెలుసా, కడపలో చాలా వరకు ముస్లిం మైనార్టీలు వచ్చి పనులు చేయించుకుంటారు మహిళలు. స్వతహాగా ఎమ్మెల్యే గారి కడప తొక్కి వచ్చి మేడం గారు ఇట్లుంది, సరేమ్మా రామ్మా అని చెప్పి ఒక బంధువుల్ని పలకరిస్తే ఏ విధంగా పలకరిస్తారు ఆ విధంగా పలకరించి వాళ్ళు పనులు చేసి పెడుతున్నారు. ఆ విధంగా ఈరోజు కడప ముందుకు వెళ్తుంది. దీనికి ఈ పార్టీలో నేను నగర అధ్యక్షుడిగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంకా చాలా బలం చేకూరుతుంది. రాబోయే రోజుల్లో నేను ఇంకా గట్టిగా పనిచేస్తా, మా నాయకులకు పేరు తెస్తా, మా నాన్నగారికి పేరు తెస్తా.
ధన్యవాదాలు.